ఇద్దరు స్టార్ కిడ్సే, పేర్లు కూడా ఒకటే. పైగా ఇద్దరి ఎంట్రీ ఒక సినిమాతోనే. ఇక హీరోగా ఇద్దరి ఎంట్రీలు అట్టర్ ఫ్లాపే. అయితే తాజాగా ఈ ఇద్దరి సెకండ్ మూవీస్ వారం గ్యాప్ లో బరిలోకి దిగడం ఇక్కడ విశేషం. మరి బాక్స్ ఆఫీస్ బరిలో దిగుతున్న వీళ్ళలో అసలు నెగ్గేదెవరు? అసలు డి అంటున్న ఆ స్టార్ కిడ్స్ ఎవరై ఉంటారు? రోషన్ పేరు ఒకటే కాని ఇద్దరు హీరోలు. ఒకరు మేకర్ రోషన్ అయితే మరొకరు రోషన్ కనకాల. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇద్దరి ఎంట్రీ నిర్మలా కాన్వెంట్తోనే. తర్వాత ఎవరి కెరీర్ వారిదే, ఎవరి ఆఫర్స్ వాళ్ళవే. రోషన్ మేకా పెళ్లి సందడిలో హీరోగా ఎంట్రీ ఇస్తే బొమ్మ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. కానీ శ్రీలీల పాపులర్ అయి బాలీవుడ్ బాట పడితే రోషన్ మాత్రం సెకండ్ ఫిల్మ్ లోడ్ చేయడానికి 4 ఏళ్లు తీసుకోవడం ఆశ్చర్యం. ఇక బబుల్ గమ్ తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రోషన్ కనకాల కూడా హిట్ ను అందుకోలేకపోయాడు. ఇప్పటికే క్షణం అనే హిట్ ఇచ్చిన శ్రీకాంత్ పెరపు కూడా ఈ స్టార్ కిడ్ ను సక్సెస్ ఇవ్వలేకపోయాడు. అలా హీరోగా డెబ్యూ ఇచ్చిన మొదటి సినిమాలే బోల్తా పడడంతో రెండోసారి లక్ టెస్ట్ చేసుకునేందుకు రెడీ అయిపోయారు. వీరిలో ముందు వస్తానంటూ మోగ్లీతో ఎంట్రీ ఇస్తున్నాడు రోషన్ కనకాల. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ జానర్లో డిసెంబర్ 12న థియేటర్లోకి ఎంట్రీ ఇవ్వనున్న మోగ్లీకి కలర్ ఫోటో ఫ్రేమ్ సందీప్ రాజ్ దర్శకత్వం వహించడం విశేషం. వచ్చేసిన టీజర్, ట్రైలర్స్ కాస్త ఆసక్తిగానే కనిపిస్తున్నాయి. చూడాలి మరి. సాక్షి బడోల్కర్ హీరోయిన్ గా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమా అయినా రోషన్ కనకాలకు హిట్ అందిస్తుందో లేదో. ఇక పెళ్లి సందడి ఫ్లాప్ తర్వాత నెక్స్ట్ ఫిల్మ్ స్పోర్ట్స్ డ్రామా ఛాంపియన్ తో క్రిస్మస్ కు లెక్కలు తేల్చుకునేందుకు రెడీ అయ్యాడు రోషన్. ఈ ప్రాజెక్ట్ కోసమే వృషభ నుండి క్విట్ అయ్యాడు కూడా. మాలీవుడ్ బ్యూటీ అనస్వర్ రాజన్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న ఈ సినిమాకు ప్రదీప్ అదత్వం దర్శకత్వం వహించగా స్వప్న శ్రీనివాస్, ఆనంది ఆర్ట్స్, జీ స్టూడియోస్ కలిసి ప్రొడ్యూస్ చేస్తున్నాయి. అయితే అద్వైతంతో ప్రదీప్, కలర్ ఫోటోతో సందీప్, ఇలా ఇద్దరు నేషనల్ అవార్డీల డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలైనా ఈ రోషన్ స్క్వేర్స్ కు సక్సెస్ ఇస్తాయో లేదో చూడాలి. కథాకథనాలు ఎలా ఉన్నా సినిమాకి పెట్టే టైటిలే ముందు ఆడియన్స్ ని అట్రాక్షన్ గ్రాప్ చేసేది. అందుకే ఈ టైటిల్ విషయంలో మేకర్స్ చాలా కేర్ తీసుకుంటున్నారు కూడా. అయితే తాజాగా సెట్స్ పై ఉన్న వెళ్లబోతున్న పలు క్రేజీ ప్రాజెక్ట్స్ లో టైటిల్స్ ఇవే అంటూ సోషల్ మీడియాలో తెగ సర్క్యులేట్ చేస్తుంది. మరి ఆ టైటిల్స్ ఏంటో, ఏ సినిమాలేవో మనము ఓ లుక్కేద్దామా? పేరులో ఏముందా, పేరులోనే అంతా ఉంది అంటూ తమ సినిమాలకి క్రేజీ టైటిల్స్ పెట్టే పనిలో పడ్డారు మన ఫిలిం మేకర్స్. నిజానికి ఓ సినిమాకు బాగా హైప్ రావాలంటే ముందుగా హెల్ప్ అయ్యేది టైటిల్. అదిరిపోయే టైటిల్ కాని పెట్టారంటే చాలు, సినిమా గురించి ఆటోమేటిక్ గా మాట్లాడుకుంటారు ఆడియన్స్. ఇక ప్రస్తుతం అలాంటి ఇంట్రెస్టింగ్ టైటిల్ నే ఫిక్స్ చేసేసాడట త్రివిక్రమ్. వెంకీ కాంబోలో వస్తున్న తన సినిమా కోసం ఆనందరావు, కుటుంబరావు అంటూ ఏవేవో థింక్ చేసి చివరగా బంధుమిత్రుడికి అభినందనలతో అనే సాఫ్ట్ టైటిల్ ని ఫిక్స్ చేశాడని తెలుస్తోంది. చూస్తుంటే గుంటూరు కారం ఘాటిని ఈ సినిమా మరిపించాలని ఉంది. ఇక రవితేజతో చేయబోయే సినిమా కోసం ఇరుముడి అనే టైటిల్ కన్ఫర్మ్ చేయబోతున్నాడట శివ నిర్వాణ. తండ్రి కూతుళ్ల ఎమోషన్ బాండింగ్ బ్యాక్ డ్రాప్ లో రానున్న ఈ సినిమాలో తండ్రిగా రవితేజ రోల్ ఫుల్ ఎమోషనల్ గా ఉండబోతోందని తెలుస్తోంది. చూడాలి, ఫ్లాప్లతో సాహసం చేస్తున్న మాస్ మహారాజ్ కి డాటర్ ఫాదర్ డ్రామా ఎలా కలిసొస్తుందో. పవన్ కళ్యాణ్ కోసం అర్జున అనే ఓ ఇంట్రెస్టింగ్ టైటిల్ ను రిజిస్టర్ చేయించాడట ప్రొడ్యూసర్ దిల్ రాజ్. గతంలో ఈ కాంబోలో వకీల్ సాబ్ వచ్చిన సంగతి తెలిసిందే. చూడాలి మరి, సినిమాలపై ఆశపడుతున్న పవన్ ఏ డైరెక్టర్ తో జోడీ కడతాడో. ఇక వెంకీ అట్లూరి సూర్య సినిమా పేరు విశ్వనాథన్ అండ్ సన్స్ అని సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా సూలా వస్తుందని. చూడాలి మరి, సర్క్యులేట్ అవుతున్నట్టుగా ఇవే ఉంటాయా లేక మరో పేరు పెట్టుకుంటాయా? మాకొక హిట్ కావాలి అంటూ పాట పాడేస్తుంది బాలీవుడ్. అవును, దాదాపు 100 పైచిలుకు సినిమాలని వదిలిన హిందీ స్టార్స్ పట్టుమని 10 హిట్స్ కూడా చూడలేకపోయారు. మరి దీంతో క్లైమాక్స్ లో వస్తున్న దురంధర్ అయినా సాలిడ్ సక్సెస్ ఇవ్వకపోతాడా అని ఆశలు పెట్టుకుంది బీటౌన్. మరి హిట్ కోసం అల్లాడిపోతున్న నార్త్ బెల్ట్ ని రణ్వీర్ అయినా ఆదుకుంటాడా? డిసెంబర్ 5 బాలీవుడ్ కి మరో మెమరబుల్ డే అవుతుందా? చావా
సయారా, ధామా బాలీవుడ్ ని ఈ 7 షేక్ చేసిన ఫిల్మ్స్ ఇవి. సితారే జమీన్ పర్, రైడ్ టు, హౌస్ఫుల్ కాస్త పర్లేదు అనిపించిన సినిమాలు. ఇవి తప్ప మిగతా సినిమాలేవి కూడా బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోయాయి. దీంతో టాప్ హీరో నుండి ఈ ఇయర్ చివరగా వస్తున్న దురందర్ పైన హోప్స్ పెట్టేసుకున్న పరిస్థితి. అయితే లెంత్ 3 గంటల 34 నిమిషాలు ఉండటం, మరోవైపు రణ్వీర్ కి గత కొంతకాలంగా సాలిడ్ సక్సెస్ లేకపోవడం వంటివి ఈ సినిమా ఎఫెక్ట్ చూపించే ఛాన్స్ ఉండవచ్చని అంటున్నారు. ఇక 17 ఏళ్లలో 3 గంటల 50 నిమిషాల లెంత్ తో ఒక్క జోధా అక్బర్ తప్ప మరో సినిమా అంత లెంత్ తో వచ్చింది ఏదీ లేదు. దీనికి తోడు సినిమా మేజర్ మోహిత్ శర్మ లైఫ్ స్టోరీని బేస్ చేసుకొని వస్తూ ఉండటంతో మోహిత్ పేరెంట్స్ ఢిల్లీ హైకోర్టుకు వెళ్లడంతో అసలు సినిమా వస్తుందా ఆగిపోతుందా అన్న డైలమాలో పడిపోయింది నార్త్ బెల్ట్. అయితే ఈ సినిమాకు మోహిత్ లైఫ్ స్టోరీకి ఎలాంటి సంబంధం లేదని సిబిఎఫ్సి నుంచి క్లియరెన్స్ రావడంతో డిసెంబర్ 5కి లైన్ క్లియర్ అయిపోయింది. ఇక ఎటొచ్చి 3 గంటలు 30 నిమిషాల పాటు రణ్వీర్ ఆడియన్స్ ని కుర్చీల్లో కూర్చోపెడితే చాలు, బయటపడ్డట్టే. చూడాలి మరి. 1999లో జరిగిన IC-814 విమాన హైజాక్, 2001లో భారత పార్లమెంట్ అటాక్స్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమా బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని ఆదుకుంటుందో లేదో. బాలయ్య అఖండ 2 ఆగిపోతుందా? ఎక్కడ రిలీజ్ అయినా అక్కడ మాత్రం వచ్చే ప్రసక్తే లేదా? ఇంతకీ బాలయ్య సినిమాకి అడ్డం పడుతున్న వాళ్ళెవరు? అసలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్న ఆ న్యూస్లేంటి? లెట్స్ వాచ్. బాలకృష్ణ బోయపాటి కాంబోలో వచ్చిన సూపర్ హిట్ సినిమా అఖండకు సీక్వెల్ గా వస్తున్న సినిమా ఇది. ఇక ఇప్పటికే డిసెంబర్ 5న పాన్ ఇండియాగా రిలీజ్ చేస్తున్నామంటూ మేకర్స్ హడావిడి చేస్తున్నారు కూడా. అయితే సినిమా రిలీజ్ కి ముందే అఖండ 2కి పెద్ద షాక్ ఇచ్చింది చెన్నై హైకోర్టు. ఈ రోజు ఇంటర్నేషనల్ అఖండ 2 రిలీజ్ ఆపాలని, తమకు 28 కోట్లని కట్టాల్సి ఉందని, ఆ డబ్బులు చెల్లించేంత వరకు అఖండ 2 సినిమా రిలీజ్ చేయొద్దని మద్రాస్ హైకోర్టుకు వెళ్లడంతో రిలీజ్ ఆపాలంటూ షాక్ ఇచ్చింది హైకోర్టు. అయితే ఈ రోజు చెప్పే ఈ 28 కోట్ల లాస్ గతంలో మహేష్ బాబు 1 నేనొక్కడిని, ఆగడు సినిమాలకు సంబంధించినవని ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట. ఈ 2 సినిమాలని 14 రీల్స్ సంస్థే నిర్మించిన సంగతి తెలిసిందే. మరి ఓన్లీ చెన్నై వరకేనా లేక నేషనల్ వైడ్ గా అన్నది క్లారిటీ రావాల్సింది. ఏదేమైనా తొలిసారిగా నేషనల్ వైడ్ గా సౌండ్ చేద్దామనుకున్న బాలయ్యకి ఇది పెద్ద షాకే. మరోవైపు తెలంగాణలో ఇప్పటికీ ప్రీమియర్స్ బుకింగ్స్ ఓపెన్ కాకపోవడం కూడా మూవీ లవర్స్ ని డిసప్పాయింట్ చేస్తుంది. అయితే ఓజీ రిలీజ్ అప్పుడు ఇలాగే హడావిడిగా ప్రైస్ హైక్ చేయడం, ఆ తర్వాత కోర్టులతో మొట్టికాయలు వేయించుకున్న సర్కార్ ఈసారి ఆచితూచి డెసిషన్ తీసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. చూడాలి. 500 కోట్ల బెంచ్ మార్క్ టార్గెట్ పెట్టుకున్న బాలయ్య ఈసారైనా దాన్ని అందుకుంటాడో లేదో. సో వ్యూస్ చూసారు కదా, ఇది ఇవాల్టి బిగ్ సినిమా మూవీ అప్డేట్స్. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ బిగ్ టీవీ. Anchor's wardrobe courtesy, Shopper Stop.